హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇంకైతే మేము గోవా నుంచి మురుదేశ్వర్ ప్రయాణం అండి. ఇదంతా మురుదేశ్వర్కి వెళ్తా ఉన్నాము. గోకర్ణ మురుదేశ్వర్ వెళ్ళాలని కదా మేము అసలు ప్రయాణం చేసాము. దారిలో ఆ బీచ్లు వస్తే అవి చూసుకొని మా ఈవినింగ్ నుంచి అంటే 3 అట్లాగైంది మేము బయలుదేరేసరికి. దగ్గర అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి 3 అవర్స్ అలాగ పట్టింది మాకు. ఫుల్ జర్నీ అండి. ఆ కారులో ప్రయాణం చేయలేక మేమైతే అల్లాడిపోయాము. అంతసేపు కూర్చోలేక అందరికీ నడువుల నొప్పులు, మా చెల్లెళ్ళకి కానీ, నాకు కానీ, మా అమ్మకి కానీ, మా పాపకైతే వామిటింగ్స్. అందుకని మేము కార్ డోర్స్ అలాగే తీసి పెట్టుకునే వెళ్ళాము, ఏసీ కూడా వేయకుండా. చూడండి, సముద్రం ఒడ్డునే వెళ్తుందండి. ఆ కొండల పక్కన అదంతా సముద్రం అన్నమాట. ఇంకా కారు ఈ సైడ్ వెళ్తుంది కాబట్టి కొంచెం తీయడానికి అవ్వలేదు, అదంతా సముద్రమే. చాలా బాగుంటుంది. కారులో వెళ్తుంటే ఆ రోడ్లు ఎలాగుంటుందంటే కొండలు ఎక్కడము, కొండలు దిగడము, ఆ కొండ కింద సముద్రం ఉంటుంది, ఎంతో లోతు సముద్రం ఉంటుంది. అది చూసేదానికి చాలా బాగుంటుంది. అంతా కూడా కొంచెం వీడియో తీయలేక కొంచెం అక్కడక్కడైతే తీసాను. ఇది కొండలని చీల్చి అయితే రోడ్డు వేస్తున్నారు, హైవే ఇది. ఈ హైవే మొత్తం కేరళ నుంచి ముంబైకి ఏదో కనెక్షన్ అని నేను చెప్పాను కదా, అంత హైవే అన్నమాట ఇదంతా. ఆ రూట్ను కూడా ఏదో మల్బారు ఏదో అంటారండి, అటు సైడ్ అడవులనంతా మల్బారు దీవులను, మల్బారు ఫారెస్ట్ అనో ఏదో అంటారు. ఆ సైడ్ వెస్ట్ సైడ్ అరేబియా సముద్రం ఒడ్డు నుండి అడవులను కూడా ఏదో అంటారు. మీకు ఏమన్నా తెలిస్తే నాకు ఒక కామెంట్ చేయండి. అలాగా వెళ్తూ ఉన్నాము మేమైతే. అంత ఇవన్నీ చూసుకుంటూ ఆనందంగా కర్ణాటక అంటే గోవా బార్డర్ దాటేసి కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాము. కర్ణాటకలో కార్వారు అవన్నీ ఉంటుందన్నమాట. అవి కూడా మంచి ప్లేస్లే, చాలా అందంగా ఉన్నాయి అసలు. అక్కడ ఉండే ప్రతి ఊర్లు కానీ చూడడానికేమో మనకి పేరు టౌన్ లాగా అనిపిస్తాయి, ఒక ఆహ్లాదంగా అనిపిస్తుంది. అటు వెళ్తూ ఉంటే మనకి రోడ్లో వెళ్తుంటే కూడా ఆ పక్కన ఊర్లు, ఇల్లులు అవి చూస్తూ ఉంటే చాలా అందంగా ఆహ్లాదంగా అనిపించింది. నాకైతే ఈ జర్నీ సూపర్గా నచ్చింది. కాకపోతే మేము ఎక్కువ స్ట్రైన్ అయ్యి ఉన్నాం అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయ్యి ఉంటే భలే ఉండేది. కానీ అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా టైం వేస్ట్ అయిపోద్ది. హడావుడిగా పరిగెత్తాలంటే ఓపిక ఉండాలండి. ఏవైనా మంచి వయసులో ఉన్నప్పుడే చూడాలి. కొంచెం 45, 50 అంటే ఇప్పుడు మేము 45+ అలాగంటేనే ఓపిక లేదు చూడండి అసలు. ఇంకా 60, మా అమ్మ అయితే ఇంకా ఎలా ఉంటుంది, మా అమ్మకి 65 అసలు. అంత మాత్రం మా అమ్మే గట్టిగా ఉంది, మాకంటే చాలా హుషారుగా వస్తూ ఉంది. ఇలాగ ఇక్కడ టర్న్ అవుతుంది అనమాట హైవే నుంచి. గోకర్ణ దాటి వెళ్ళిపోయాము. గోకర్ణ మధ్యలోనే ఉంటుంది. రిటర్న్లో గోకర్ణ వచ్చి తర్వాత గోవా రావచ్చులే అని ముందు లాంగ్గా ఉండేది వెళ్ళిపోయాము అనమాట. మురుదేశ్వర్కి వెళ్ళిపోయాము మేము. ఇక్కడ ఈ నుంచి ఇటు రోడ్డు ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయాము. నైట్ అయిపోయింది, మురుదేశ్వర్కి వెళ్ళిపోయేసరికి చీకటి పడిపోయింది. ఇంకా అప్పుడు చూడండి ఇలాగా బాగా చీకటి వచ్చేసింది. అంటే ఈవినింగ్ అయిపోయింది బాగా, 7, 6:30, 7 పైన అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ముందు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. మేము తీసుకున్న హోటల్లో రూమ్ ఈ హోటల్ అనమాట. ఇందులోనే రూమ్ తీసుకున్నాం. ఇక్కడ ఫుడ్ అయితే ఉండదు, రూమ్సే ఓన్లీ రెసిడెన్స్ అనమాట. ఇక్కడ రూమ్ తీసుకొని ముందు అందరం అక్కడ సముద్రంలో మునుగున్నాము. బోట్ జర్నీ అప్పుడు వాటర్ అంతా ఉన్నది కదా, ముందు ఫ్రెష్ అవ్వాలని చెప్పేసి రూమ్ తీసుకున్నాం. మాకేమంటే రూమ్లు 2 షవర్ లేకపోతే ఒక రూమ్లో 4 ఉండొచ్చు అనమాట. మేము 6 మంది ఉన్నాం కదా, కలిపి ఒక రూమ్ ఇవ్వరంట. 1600 ఏమైంది. మా అమ్మేమో ఇక్కడే కొనుక్కోవచ్చు కదా, అందరము కింద కొనుక్కుంటాం కదా, అనవసరంగా ఎందుకు 2 రూమ్లు అంటే అలాగ ఇవ్వరనమాట. అయితే ఏసీ ఉంది, బాగున్నది, హ్యాపీగా మేము ముగ్గురం అక్కడ ముగ్గురం ఇక్కడ ముగ్గురం అయితే పడుకున్నాము. చాలా బాగుండింది. ఇంకా ఒక్కొక్కరం ఫ్రెష్ అవుతా కబుర్లు చెప్పుకుంటా ఉన్నామన్నమాట. అసలు వచ్చి రూమ్లో పడిపోయి ఏసీ వేసుకుంటే మాకు ప్రాణం ఎటో పోయింది, ఎంత హాయి అనిపించింది. మా అమ్మ అయితే ఖర్చులు లెక్కేసుకుంటా ఉందమ్మా, చాలా ఖర్చు అయ్యి ఉంటుంది కదా, అది అంత ఖర్చు అయ్యి ఉంటుంది కదా, ఇంత ఖర్చు అయ్యి ఉంటుంది కదా అని లెక్కలు చెప్తా ఉంది. నువ్వు అవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, వచ్చామా హ్యాపీగా చూసుకున్నామా, హ్యాపీగా వెళ్ళిపోయామా, అవన్నీ ఆలోచించవాకని చెప్తా ఉంది మా చెల్లెలు. ఇంకా మేమైతే ఇలాగా అందరూ ఇంకా రెడీ అవ్వాలా, భోజనం చేయాలి. ముందు భలే ఆకలి అవుతుంది. మధ్యాహ్నం చెప్పాను కదా, అక్కడ ఫుడ్ సరిగా ఎక్కువ కాస్ట్ ఉండి అసలు ఎక్కువ కూడా తినలేకపోయాము.
ఫుల్ జర్నీ చేసాము. అందుకని ముందు వెళ్ళి ఏదైనా ఫుడ్ తినాలి అని చెప్పేసి స్నానాలు చేసి బయటపడామన్నమాట అందరమును. అది మేము ఇక్కడ స్నానాలు చేసి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఇక్కడ నచ్చంది ఒకటేనండి, గుడికి ఎదురుగా దారి పొడవున నాన్ వెజ్ హోటల్స్, వైన్ షాపులు, విపరీతంగా వైన్ షాపులు, నాన్ వెజ్ హోటల్స్. అసలు మాకైతే వెజిటేరియన్ హోటల్ కోసం ఎంతని వెతికాము, ఒక్కటి కూడా కనిపించలే. లాస్ట్లో ఒకటి దొరికిందిలే, దానికోసం గొప్ప అవస్థ పడిపోయాము. అస్సలు నచ్చలేదు ఈ పద్ధతి. ఇక్కడ గోపురం, గుడికి ఎదురుగా బార్లు, నాన్ వెజ్ రెస్టారెంట్లు, ఇదేందో కర్మ అన్నీ నాకు అస్సలు నచ్చలే. ఇవన్నీ వైన్ షాపులు. అపోలో ఫార్మసీని చూస్తే భలే ఆనందం వేసింది, మన సైడ్ది కదా అనేసి ఏందో అలాగా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. ఎదురుగా లైటింగ్లో కనిపిస్తూ ఉంది కదా, అది గోపురము. రేపు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను అక్కడికి వెళ్ళి. అంత నైట్ టైం వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము వెళ్ళలేకపోయాం, ఓపిక లేదు. ఇంకా వచ్చేసుకొని అయితే రిటర్న్ వచ్చాము. తిరిగి మేము ఉండే హోటల్కి, మేమున్న రూమ్కి, ఇక్కడికి ఎంత దూరం నడిచాము అసలు మాకు ముందే ఓపిక లేదు. ఎలాగో వచ్చి మొత్తానికి వెజిటేరియన్ హోటల్ పెట్టాడు మా మధ్య. ఇప్పుడు చూసాము, అది చూసేసరికి ప్రాణం లేసి వచ్చేసింది. అమ్మయ్య, అదిగో నాయన నాన్ వెజ్, ఇది నాన్ వెజ్, ఇది ప్యూర్ వెజ్. అందరం ఇక్కడ టిఫిన్ అయితే చేసి ఇంకా రిటర్న్, ఇంకా వీడియోలు దీని కూడా ఓపిక లేదనమాట. రిటర్న్ రూమ్కి అయితే బయలుదేరాము. రేపు మొత్తం మురుదేశ్వర్లో టెంపుల్ అంతా వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. గోపురము, అక్కడ పెద్ద శివుని విగ్రహము అన్నీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అన్నీ చూపెడతాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలాగుంది అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.